అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పాకిస్తాన్ కథం ఆర్మీలోకి ఐబొమ్మ రవి. నిజంగా వినడానికి చాలా బాగుంది కదా. సో దాదాపుగా 5 రోజుల నుంచి సిసిఎస్ పోలీసులు, బషీర్బాగ్ చెందిన పోలీసులు ఐబొమ్మ రవిని విచారిస్తుంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? సో పోలీసులు ఒక పక్క ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్లు చూపిస్తున్నారు, ఆయన సర్వర్లు చూపిస్తున్నారు, ఆ డొమైన్లు చూపిస్తున్నారు. ఇంకా ఎకోసిస్టంలోకి వెళ్ళి దాదాపుగా 110 డొమైన్లో ఆయన ఏదైతే కొనుగోలు చేశాడో ఐఆర్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ త్రూగా ఇవన్నీ పోసగుచ్చినట్టు పోలీసులు చూపిస్తున్న స్టేట్మెంట్లు సహా ఎక్కడా కూడా నోరు మీద పెట్టల. తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు. ఇవే సమాధానాలు నిజంగా ఐబొమ్మ రవి దగ్గర నుంచి వస్తున్నాయి. కానీ ఐబొమ్మ రవి కొన్ని వేల సినిమాలు పైరసీ చేసినమాట వాస్తవం. ఆయనకి బయట సామాన్యులు ఎవరైతే ఉంటారో బిలో మిడిల్ క్లాసు, సో పోర్టీ లైన్కి దగ్గరగా ఉండేవాడు, వాళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో కొంతమంది లైక్ హై ప్రొఫైల్ ఎవరైతే యూఎస్ ఉంటారో ఆయనకు సంబంధించి ఐబొమ్మ యూజ్ చేసేవాళ్ళు, లైక్ టెకిస్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, గవర్నమెంట్ హోల్డర్స్ కావచ్చు, కొంచెం హై ప్రొఫైల్ వాళ్ళు ఎందుకు ఐబొమ్మ రవిని ఆర్మీలోకి పంపించకూడదు? సర్వర్లు హ్యాక్ చేస్తున్నాడు, వాళ్ళ వెబ్సైట్లు హ్యాక్ చేస్తున్నాడు, డొమైన్లు తీసుకొని దానికి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్లు కూడా ఈజీగా ఎంటర్ చేసి వాళ్ళ యొక్క డేటాలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. మరి భారతదేశాన్ని పాకిస్తాన్ ఇన్ని రోజులు బట్టి ఇబ్బంది పెడుతుంది. అలాంటి శత్రుదేశం పైకి ఇలాంటి వాళ్ళని కనుక ఆర్మీలోకి దించితే ఎలా ఉంటుంది అనేది కొంతమంది మాట్లాడుతున్నమాట. నిజంగా అంటే ఈ సోషల్ మీడియాలో ప్రచారం ఐబొమ్మ రవిని ఆర్మీలోకి పంపించాలి అనేది లాజికల్గా, టెక్నికల్గా ఎలా ఉంటుందో తెలియదు. కానీ నిజంగా ఎంత బాగుంటుంది భారతదేశానికి. ఇప్పటికే భారతదేశం యొక్క ఏదైతే ఆ సర్వర్లు కానీ ఇవి కానీ ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. మన ఆర్మీకి సంబంధించిన డేటా అయితే ఉంటుందో చాలా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. దానికి దాదాపుగా 10 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఆ డేటాకి అంత చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాంటి సర్వర్లు కనుక మనోడు హ్యాండిల్ చేయగలిగితే, అక్కడ ఏదైతే ఆ సర్వర్ రూమ్లో కూర్చోబెట్టగలిగితే పాకిస్తాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు రాదంటారా? ట్రైన్డ్, హైలీ ప్రొఫెషనల్, హైలీ స్కిల్డ్ రవి, ఇలాంటి రవి కనుక ఆర్మీలో ఉంటే వాళ్ళ రహస్యాలు మొత్తం మనకి ఈజీగా తెలిసిపోతాయి. లేదు ఆర్మీ కాకపోతే ఇంకొక దాంట్లోకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా కొన్ని బెట్టింగ్ యాప్స్ మనం ప్రమోట్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారు. సో వాటి వల్ల చాలామంది యువత ఎవరైతే ఉన్నారో 20 to 27 ఈవెన్ 30 వరకు కూడా వాళ్ళంతా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చాలామంది చనిపోయారు. ఇప్పటికీ ఆ కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 1000 మంది చనిపోయి ఉంటారు. 1000 మంది యువకులు చనిపోయి ఉంటారు. దాంట్లో మహా అయితే ఒక 2% అమ్మాయిలు ఉంటారు. ఆ చనిపోయింది మొత్తం అబ్బాయిలే. వాళ్ళ కుటుంబాలు గుండె ఏడ్చాయి. ఎప్పటికీ ఎంత ఇబ్బంది పడ్డాయి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు పోయాడని, ఉన్న ఒక్కగానొక్క కూతురు పోయిందని, అప్పులు బాధ తాళలేక నవవరుడు ఆత్మహత్య అని చెప్పి మనం ఎన్ని చూసాం. అలాంటి చోట కనుక ఆ యొక్క బెట్టింగ్ యాప్స్లు ఎక్కడో ఎవరో ఉంటారు. వాళ్ళ సర్వర్లు ఎక్కడ ఉంటాయి కూడా ఎవరికి తెలియదు. జస్ట్ ఓన్లీ యాప్లతో మన ముందుకు వస్తాయి. మన దగ్గర సపోజ్ ఇప్పుడు 4000 మనం లోన్ తీసుకోవాలంటే 3500 రూపాయలు వాటిలోకి వస్తాయి. యాక్యురేట్గా నాకు తెలియదు, బట్ దాంట్లో కొన్ని కట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాటిని మనం మళ్ళీ రీపే చేసేటప్పుడు దాదాపుగా తీసుకున్న 4000 కాబట్టి 4500, ఏ ఒక్క రోజు తేడా వచ్చినా సరే పర్ డేకి 1000 రూపీస్ వేస్తారు. అలాంటి బెట్టింగ్ యాప్స్ చూసాం. దానివల్ల ఎంతమంది చనిపోయారు? ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరన్నా మాట్లాడతారా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు తప్ప కనీసం బెట్టింగ్ యాప్స్ వల్ల 1000 మందికి దాదాపుగా చనిపోయారు. ఈవెన్ ఓన్లీ ఏపీ తెలంగాణలో మాత్రమే. ఆల్ ఇండియా వైడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, 10,000 దాకా ఉంటుంది. అన్అఫీషియల్ ఎంతమందో, అఫీషియల్గా మాట్లాడుతున్నాను. అన్అఫీషియల్ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? వాళ్ళు ఏదైతే ప్రాణాలు కోల్పోయారో, సో ఇప్పుడు ఆ కేసులన్నీ విచారణ కొనసాగుతున్నాయి. సో దానికి సంబంధించిన ఇప్పుడు సపోజ్ 1xWin అనే బెట్టింగ్ యాప్ ఉంది. ఆ 1xWin యాప్ బెట్టింగ్ యాప్ ఎవరిది? ఒక చైనా కంపెనీ వాళ్ళు చెప్పారు. దాని తర్వాత దానికి సంబంధించిన సర్వర్లు ఇండియాలోనే ఉన్నాయి, ఇండియా నుంచే మెయింటైన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన కాల్ సెంటర్లు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించిన డేటాలు కూడా తెప్పించారు. కానీ అదే 1xWin కంపెనీ ఐబొమ్మ రవికి యాడ్ ఇచ్చింది, ఇల్లీగల్ యాడ్ కాబట్టి. ఐబొమ్మ రవికి డబ్బులు కావాలి కాబట్టి తీసుకున్నాడు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా ఆ సర్వర్ని హ్యాక్ చేయమంటే ఐబొమ్మ రవి చేయడా? ఎంత ఈజీ. సో ఇలాంటి వాటిల్లో కొన్ని కాన్స్పిరసీ ఉంది. అంటే పోలీసులు ట్రై చేస్తున్నారు, మన ఎథికల్ హ్యాకర్స్ ఉన్నారు. ఒక్క విషయం చెప్తా, దాదాపు 3 రోజులు బట్టి విచారణ జరుగుతుంది కదా. సిసిఎస్ పోలీసులు బషీర్బాగ్లో విచారిస్తున్నారు.
3 రోజులు కస్టడీలో ఒక మాట కూడా చెప్పలే. తర్వాత ఏదైతే కరేబియన్ కావచ్చు, యూకేలో కావచ్చు, వీళ్ళ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఈ ఐబొమ్మ కానీ బప్పం కానీ దానికి సంబంధించి 20 మంది టీం ఉన్నారు. వాళ్ళు పనిచేస్తారు, స్టిల్ వర్కింగ్. మొన్న ఈ మధ్య ఐబొమ్మ 1 రావడానికి కారణం వాళ్ళే, మళ్ళీ సినిమాలు రావడానికి కారణం వాళ్ళే. సో వాళ్ళు ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో మనోడు ఈ ఐబొమ్మ రవి కనీసం ఒక మాట కూడా చెప్పలా. నేను ఒక్కడినే అంటే వాళ్ళ టీం పైన ఎంత నిబద్ధత. సరే ఉన్నారా లేదా అనేది పక్కన పెడదాం, కానీ దొరకకూడదు అనే భావన ఎంత ఇదిగా ఉంది. సరే దాన్ని ఇల్లీగల్గా మార్చి అతన్ని అరెస్ట్ చేసి ఆయన సినిమాలని పైరసీ చేయడం తప్పు. దాదాపుగా కొన్ని 100 కోట్లు ఆయన సంపాదించాడు, విలాసవంతమైన కారులో ఉన్నాడు, విలాసవంతమైన హోటల్లో నివసించాడు, ఓన్లీ బిజినెస్ క్లాస్ తప్ప ఇంకా అసలు ఎక్కేవాడే కాదు ఫ్లైట్ అయితే, వేరే కంపార్ట్మెంట్ అయితే అని చెప్పి ఎంత ఇదిగా మాట్లాడారు. కానీ దేనికోసం చేశాడు? ఒకే ఒకటి, కేవలం డబ్బు. వాళ్ళ ఆవిడ డబ్బు నువ్వు సంపాదించలేవనేసరికి ఆ ఒక్కదాంతో సింగిల్ గా ఏం చేయాలో వచ్చేసాడు. కట్ చేస్తే ఇప్పుడు అందరికీ పెద్ద హీరో అయిపోయాడు. మరి ఎందుకు మద్దతు వచ్చింది? ఇన్నాళ్ళుగా మాట్లాడిన తెలుగు ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు ఏమని? ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి, అసలు ఇలాంటి వాడు ఉండొద్దు, అసలు ఇలాంటి వాడి వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత నష్టపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరు సినిమా రేట్లు ఇష్టారాజ్యంగా ఎందుకు పెంచేస్తారు? కనీసం సామాన్యుడు ఒక ఫ్యామిలీతో నలుగురు కలిసి వెళ్ళి చూసే ఇది ఉందా? సరదాగా మాట్లాడుకుందాం. నలుగురు కలిపి ఓన్లీ టికెట్ కాస్టే అప్రాక్సిమేట్గా 1800 to 2000 అవుతుంది. ఒక పాప్కార్న్ పిల్లలు అడిగారని చెప్పి ఒక పాప్కార్న్ తీసుకోవాలంటే 499 రూపీస్ ఉంటుంది. బేసిక్ అని చెప్పి 115 రూపీస్ మనకి గూగుల్లో ఉంటాయి, చాట్ జీపీటీలో మనం చాట్ జీపీటీ చేస్తే వస్తాయి. ఏంటి పీవీఆర్లో, ఐనాక్స్లో, లేకపోతే నెక్స్ట్ గలేరియాలో, ఏఎంబీలో, సత్యంలో, AAAలో బేసిక్ పాప్కార్న్ 149 పెడతారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బేసిక్ ఉంటుందా? ఉండదు. అక్కడ ఏముంటుంది? ప్రీమియం ఉంటుంది. దానికి పాప్కార్న్ ప్లస్ కోక్ 499 మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సిందే. మనకు అసలు ఆప్షన్ ఉండదు అక్కడ, వన్ అండ్ ఓన్లీ చాయిస్ అది. మరి వీటన్నిటికీ లోతుల పాత్ర గురించి మాట్లాడరు. కేవలం ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని బియాండ్ ద బాక్స్ ఆలోచించే కొంతమంది నెటిజన్లు ఆయన కోసం టాటూలు వేయించుకుంటున్నారు. ఐ సపోర్ట్ ఐబొమ్మ రవి అఫీషియల్. ఇన్స్టాలో ఎన్ని పేజీలు పుట్టుకొస్తున్నాయి? ఒకసారి ఇన్స్టా చెక్ చేయండి, ఒకసారి ఫేస్బుక్ చెక్ చేయండి, ఎన్ని పేజీలు వస్తున్నాయి, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఆయన వల్ల మేము సినిమాలు చూసాం అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆయన వల్ల మా ఫ్యామిలీ మొత్తం వీకెండ్లో బయటికి వెళ్ళి 3-4 వేల రూపాయలు వదిలించుకోకుండా ఇంట్లో కూర్చొని మేము సినిమా చూసామని చెప్పి చాలామంది గృహిణులు, చాలామంది యువత, చాలామంది సాఫ్ట్వేర్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కామెంట్ రూపంలో పెడుతున్నారు. అర్థం కావట్లేదు ఆయనకి ఎంత హ్యూజ్ ఫాలోయింగ్ పెరుగుతుందో, ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. నిజంగా అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? నిజంగా ఆయన హీరో అయ్యాడు. వాళ్ళ హీరో అయినమాట వాస్తవం. మరి ఇంత పెద్ద హీరోని పట్టుకొని, సరే ఈయన హీరో అంటే నన్ను విలన్ చేస్తారు, అది వేరే విషయం, నాకు తెలుసు. కానీ ఇంత పెద్ద హీరోని, ఇంత స్కిల్డ్ని, ఇంత ప్రొఫెషనల్ని, ఇంత ట్రైన్డ్ హై లెవెల్ ప్రొఫెషనల్ని మన దేశానికి వాడుకుంటే, ఇప్పటిదాకా ఆయన చూడాల్సిన లైఫ్ చూస్తాడు. బేసిక్గా ప్రతి 15 రోజులకి ఒక దేశం తిరిగేవాడు. ఒక 15 days యూఎస్లో ఉంటే ఒక 15 days యూకేలో ఉండేవాడు. మళ్ళీ అక్కడ లండన్ నుంచి నెదర్లాండ్స్ వెళ్ళేవాడు, నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ నుంచి న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ కరేబియన్ దీవులకి, అక్కడ నుంచి ఇండియాకి. ఎందుకు? అసలు స్ట్రక్చర్ ఎలా జరుగుతుంది, ఎవరో ఏ సర్వర్ యాడ్ చేస్తున్నారు. సో వీనస్ మీకు గుర్తుండే ఉంటుంది నాకు తెలిసి. ఐబొమ్మ ఓపెన్ చేస్తే వీనస్, ఎర్త్ అనే 2 సర్వర్లు ఉంటాయి. మనం ఏ సర్వర్ నుంచి అయినా సరే మనం ఆ సినిమాని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు అదేంటి ఏ సర్వర్ నొక్కినా మాకు డౌట్ వచ్చేది, ఒకవేళ వీనస్ కొడితే రాదేమో, ఎర్త్ కొడితే వస్తుందేమో అని అనుకునేవాళ్ళు. రెండింటిని కొట్టినా వస్తుంది, బట్ సర్వర్లు అనమాట అవి. సర్వర్స్ ఇప్పుడు ఏదైతే పోలీసు విచారణ చెప్పట్లేదో ఆ సర్వర్ల వివరాలు దాంట్లో ఉంటాయి. అది ఓన్లీ ఎథికల్ హ్యాకరో ఇంకొక హ్యాకరో తెలుసుకునేది కాదు, ఓన్లీ అది రవికి మాత్రమే తెలుసు, ఆయన టీంకి మాత్రమే తెలుసు. దానికి సంబంధించిన డొమైన్లు, ఇంకా దానికి సంబంధించిన సర్వర్లు, ఇవన్నీ ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. ఒకవేళ హ్యాక్ చేస్తుంటే ఈ 4-5 రోజుల్లో సిసిఎస్ పోలీసులే ఆయన ఎదురుగా పెట్టుకున్నప్పుడే హ్యాక్ చేసేవాళ్ళు. అక్కడ దాకా ఎందుకు? నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది, జడ్జి గారు ఎదుట రియల్ టైంలో ఎథికల్ హ్యాకింగ్ చేసుకుంటూ ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే ఈయన దగ్గర ఈవెన్ సిసిఎస్ పోలీసులు ఆయన రిమాండ్లో ఉన్న జడ్జి గారులే ఈయన దగ్గర ఆ హ్యాకింగ్ నేర్చుకుంటున్నారు. సరే వాళ్ళకి ఒక రోజు రాదులేండి, అది వేరే విషయం. కానీ ఏదేమైనా అంత హైలీ ట్రైన్డ్ ప్రొఫెషనల్ని ఒక్కసారి మన భారతదేశానికి ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుంది? ఒకసారి ఆలోచించాల్సిన విషయం. నిజంగా మీరు కామెంట్ చేయాలి మీరు దీని గురించి. ఎందుకంటే ఐబొమ్మ రవిని ఎంతవరకు ఒక బూచిగాని చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అతను ఇంతకుముందు అఫీషియల్గా స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. 50 లక్షల మంది దగ్గర డేటా ఐబొమ్మ రవి దగ్గర ఉందంట. పోలీసులకి సవాల్ విసిరాడు, పట్టుకుంటే దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అన్నంత రేంజ్లో ఆయన ఒక సవాల్ విసిరాడు. దాని గురించి మేము అంత ఇదిగా పట్టుకొని వెంటనే ఐబొమ్మ రవిని పట్టుకొని మేము మా సత్తా ఏంటో, పోలీసు సత్తా ఏంటో నిరూపించామని చెప్పి సజ్జనార్ గారు తెలుగు సినీ ప్రముఖుల్ని పక్కన పెట్టుకొని మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఇదంతా ఎందుకు?
ఈ రప్చర్ అంతా దేనికి? ఓకే, ఆయన పైరసీలు చేశాడు, ఈవెన్ పైరసీలు చేశాడు కాబట్టి డబ్బులు సంపాదించాడు, దానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆయన జనాలు చూస్తే ఆయన డబ్బులు రాలేదు. ఈ వెబ్సైట్ని చాలామంది ఆదరిస్తున్నారు కాబట్టే, దానికంటూ కొన్ని రియల్ టైం రికార్డ్స్ ఉంటాయి కాబట్టే ఈ యొక్క ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఆయనకి యాడ్ ఇచ్చాయి. సో ఆ యాడ్ డబ్బులు ఆయన చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. దానికి సంబంధించిన లిక్విడ్ రూపంలో వస్తేనేమో విలాసవంతమైన వాటికి ఉపయోగించుకునేవాడు, లేదా లీగల్గా వస్తేనేమో అకౌంట్లో భద్రపరుచుకునేవాడు. సో తాను సింపుల్గా అండ్ లోన్లీగా ఎలా బతకాలో తెలిసినటువంటి వ్యక్తి ఐబొమ్మ రవి. మరి ఇలాంటి రవికి ఇండైరెక్ట్గా ఇవాళ హీరో శివాజీ కావచ్చు, డైరెక్టర్ ఆర్జీవి కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? పైరసీ కంటెంట్ అనేది ఈవెన్ సినిమా వాళ్ళు కూడా చూస్తారు, దాంట్లో తప్పేముంది అని వాళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఐబొమ్మ రవి ఓకే సర్టిఫైడ్, ఇలా పడుతుంది కదా రాజమౌళి ముద్ర పడుతుంది కదా, అలా అని మాట్లాడుకుంటున్నారు అనమాట. మరి ఇంతమంది ఐబొమ్మ రవి ఓకే అని మాట్లాడుతుంటే ఎందుకు సినిమా వాళ్ళు నానా రాద్ధాంతం చేస్తున్నారు? నిజంగా సినిమా వాళ్ళు ఒకవేళ రాద్ధాంతం చెయ్యాలి అని అనుకుంటే మీ టికెట్ల రేట్లు కదా బయటకు వచ్చేది, వాటి గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు? ఒక్క నిమిషం ఆలోచించండి. పోనీ వద్దు, మీ సినిమాని గెలకడం లేకపోతే ఇంకోటి చేయడు, ఆయన్ని అంటే ఇది నేను చెప్పేది కాదు, ఏదైతే ఆయన ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు చెప్పేది. ఆయన వదిలేయండి, భారత ఆర్మీలోకి పంపించండి, ప్రశాంతంగా ఆయనే ఉంటాడు. ఆయనకు టాస్క్ అప్పగించండి, శత్రుదేశంపై వాళ్ళ రహస్యాలను తెలుసుకోమని చెప్పండి, వాళ్ళ రహస్యాలు తెలుసుకొని మనకేమని చెప్పండి, అప్పుడు మనకి ఈజీ అవుద్ది. ఏదైనా టాస్క్ ఇచ్చి అప్పచెప్పమనండి. ఆయన ఏమి టెర్రరిస్టో లేకపోతే ఇంకోటో కాదు కదా, సంఘ విద్రోహ శక్తి కాదుగా. ఆయన ఒక మనిషి, వాళ్ళ ఆవిడ వాళ్ళ అత్త పెట్టిన ఇబ్బందుల వల్ల కొంచెం ఆయన లోన్లీగా అయిపోయి ఎలాగైనా నేను డబ్బులు సంపాదించాలని ఒకే ఒక్క రీజన్తో ఆ కసితో బయటకు వచ్చి ఇవాళ కోట్లు గడించిన వ్యక్తి ఐబొమ్మ రవి. అంటే చీ కొట్టినా సరే తలదన్నిలా బతికాడు. మరి అలాంటి వ్యక్తిని 4 గోళ్ల మధ్య 5 రోజులుగా హింసిస్తున్నారు. సరే మన చట్టాలు అలా ఉన్నాయి, ఓకే, ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, 20 కోట్లు అక్రమంగా సంపాదించాడు, ఇంతమంది నిర్మాతలు పొట్టగొట్టాడు, లేకపోతే ఈ లైట్ మెన్లకి డబ్బులు అసలు ఇవ్వట్లేదు, రోజు 1000 రూపీస్ ఏంటి, పర్ డే అట్లీస్ట్ 2000 అయినా ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడాడు. లేకపోతే సినీ నిర్మాతల కొడుకులే, లేకపోతే పెద్ద పెద్ద హీరోల కొడుకులే వస్తున్నారు, వేరే వాళ్ళు బయటకు వద్దామంటే రాలేని పరిస్థితి అని చెప్పి చాలా మందిని ప్రశ్నించాడు. అక్కడ కొంచెం ఆయన అంటే ఇండస్ట్రీకి కొంచెం ఆయనకి ఇండస్ట్రీకి గ్యాప్ పెరిగింది. ఇవాళ ఎవరైతే సో కాల్డ్ హీరోలు కావచ్చు, సో కాల్డ్ డైరెక్టర్ కావచ్చు మాట్లాడుతున్నారో ఈయన మీద సింపతి ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే, ఎందుకంటే ఐబొమ్మ రవి ఇంతకుముందు ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఆ లెటర్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. ఏమని? కొడుకులేనా, డైరెక్టర్ల కొడుకులేనా, నిర్మాతల కొడుకులేనా, అందరూ వీళ్ళే అయితే మరి రేపొద్దున సామాన్యుడికి ఇండస్ట్రీలో అవకాశం ఎలా వచ్చిందని చెప్పి చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఇంతమంది ప్రేమాభిమానాలని మూటగట్టుకున్న ఐబొమ్మ రవి భారత ఆర్మీకి పంపించాలా లేదా? శత్రు దేశాల యొక్క రహస్యాలను మన దేశంతో పంచుకొని మరిన్ని విజయాలకు, ఏదైతే ఇప్పటికే ఇండియా మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో ఇటు చైనా కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకంటూ ఒక స్కిల్డ్ హై ప్రొఫెషనల్ ట్రైనర్లు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.